నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కోట మండలం వంజివాక గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్లు ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోట మండలం వంజివాక గ్రామంలో సోమవారం 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్లు ప్రారంభించారు. ముందుగా దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సచివాలయం నిర్మాణం కోసం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థలం దానం చేసిన చిల్లకూరు దశరథరామిరెడ్డిని మేరిగ మురళీధర్, శ్యాంప్రసాద్ రెడ్లు అభినందించారు. అనంతరం మేరిగ మురళీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ కొడలూరు భక్తవత్సల్ రెడ్డి, నల్లపురెడ్డి వినోద్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ అంజమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు శశి, పుచ్చలపల్లి, అల్లంపాడు, వంజవాక గ్రామ సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ కోట మండల పార్టీ కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి గారికి, ఎంపీపీ దాసరి అంజమ్మ గారికి, పంచాయతీ సర్పంచ్ ఈశ్వరేశ్వర గారికి, వాకాడు మండల ఎంపీపీ మన సీనియర్ నాయకులు కొడవలూరు రామోదర్ రెడ్డి గారికి, రాజగోపాల్ అన్నకి, రాఘవన్నకి, అలాగే శ్రీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులు అంటే దాంట్లో పవిత్రత ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్లింస్ క్రైస్తవులు గొప్పగా ఆరాధించే దైవకార్యం, మరి హిందువులు గొప్పగా ఆరాధించే భగవద్గీతతో సమానంగా మరి మేనిఫెస్టో తయారు చేశారు. ఒక కమిట్మెంట్ ఉంటే యువ నాయకులు పేద ప్రజలను అప్పు చేసుకునే గొప్ప ఈ 9 పథకాలే అనుకుంటే ఆ 9 పథకాలు సంఘానికి, సమాజానికి, ప్రజలకు అందరికీ అందుతున్నాయి.
ఆదరించండి అడుగుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యేని అందరినీ కూడా ఇంటింటికి తిరగమని చెప్తున్నారు. మీరు జనాల్లో ఉండాలి, ఇంటింటికి తిరిగి సమస్యలు ఏమైందంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకోవమని ఇష్టపడుతున్నాను. చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా గాంధీజీ కళ్ళకన్నా స్వరాజ్యాన్ని తీసుకురావాలా, అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా కలుపు తట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కావచ్చు, మహిళలకు సంబంధించి కానీ అదేవిధంగా పిల్లలకు సంబంధించి పేద బడుగు బలహీన వర్గాలకి నేను అండగా ఉంటాను, మీ కుటుంబ సభ్యులుగా ఉంటానని చెప్పి ఈరోజు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందుబాటులోనే, అదేవిధంగా రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలైనా సరే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే విధంగా కాకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఏమైనా వాళ్ళకి సకాలంలో సంక్షేమ పాలనలు అందాలని ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఒకసారి ధైర్యం వేసుకోండి. కొత్త పండుగలు గ్రామాల్లో చర్చలు జరుగుతుంటాయి. కొంతమంది అడగండి, హృదయపూర్వకంగా స్నేహపూర్వకంగా మీరు వాళ్ళతో మాట్లాడండి. ఏదైతే వేసుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఏ 4-5 సంవత్సరాలు దాదాపుగా వస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఉన్నాయా లేదా, ఎక్కడైనా రాజకీయ జోక్యం ఉందా, కులం ఉందా, మతం ఉందా, ప్రాంతం ఉందా, ఎక్కడ ఏమి లేకుండా సమానత్వంగా మరి సమాజాల కోసం మరి మా ప్రీతం నాయకులు ఏ రకంగా కష్టపడుతున్నాడు అనే విషయాన్ని వివరిస్తే మనసులో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి నాకు ఎప్పుడు కూడా రావాలి అని కోరుకుంటారనుకున్నాను. మనం చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా నేను నా విషయాలు పంచుకోదలుచుకున్నాను. మండల కేంద్రానికి పోయి ఒక ఎంపీడీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోయి అనేక సార్లు తిరిగితే వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి రోజుల నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల నుంచి రూపొందించుకున్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈనాడు అనేక రకమైనటువంటి సేవలు గ్రామాల్లో ఉండేటువంటి పేద వర్గాలకు ఈనాడు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈనాడు ఈ 3 పంచాయతీల పరిధిలో ఉద్యోగాలకు వస్తే పడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడని చెప్పి ఒక సచివాలయ వ్యవస్థ కాకుండా మీ అందరికీ తెలుసు 50 కుటుంబాలలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ కుటుంబాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తిని వాలంటీర్ గా పెట్టి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మీ చెంతకు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం అని చెప్పి సవినయంగా మనం చేస్తారు. ఈ విధంగా మహాత్మా గాంధీ కళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని